గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్థోగోనల్ ట్రైజెక్టరీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో షార్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇందులో షార్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయాలి స్టూడెంట్స్. ఇందులో r = 2a by 1 plus cos theta. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ Cartesian form. Suppose an equation of the form in x and y, then the equation is called Cartesian form. If an equation of the form r and theta, then the equation is called polar form. Okay students, ఈ problem the above equation in polar form. The above equation is in polar form. ఓకే స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం అనేది పోలార్ ఫామ్లో ఉంది. పోలార్ ఫామ్ అంటే మనకు వర్కింగ్ రూల్స్ తెలుసు స్టూడెంట్స్. అవి 1 by 1 ఇంతకుముందు వీడియోస్లో మనం చేసాం అనేది. ఇవి షార్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటున్నాం స్టూడెంట్స్. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలి అనేది మనం నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ స్టెప్ టు ఫైండ్ dr by d theta. ఓకే స్టూడెంట్స్, మనం ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, dr by d theta అని. కాబట్టి నవ్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 1 అనుకుందాం స్టూడెంట్స్. డిఫరెన్షియేషన్ 1 ఆన్ both sides with respect to theta. Then dr by d theta equal to 2a constant and partial differentiation on both sides with respect to అదే మామూలుగా ఆర్డినరీ డిఫరెన్షియేషన్ అనేది స్టూడెంట్స్. dr by d theta ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి d by d theta ఆఫ్ 1 by 1 plus cos theta. ఓకే స్టూడెంట్స్, దీస్ ఇంప్లైస్ dr by d theta equal to 2a into d by d theta 1 by 1 plus cos theta అంటే ఎంత స్టూడెంట్స్? minus 1 by 1 plus cos theta whole square into d by d theta of 1 plus cos theta. ఓకే స్టూడెంట్స్, మనం ఈ వాల్యూస్ తెలుసుకోవాలి. దీస్ ఇంప్లైస్ minus 2a by 1 plus cos theta into d by d theta of 1 అంటే వాల్యూ 0, d by d theta of cos theta అంటే వాల్యూ minus sin theta. ఓకే స్టూడెంట్స్, నౌ minus 2a by 1 plus cos theta into minus sin theta. 0 into minus sin theta ఎంత స్టూడెంట్స్? 0 into minus sin theta 0 plus minus sin theta అంటే minus sin theta. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2a sin theta by 1 plus cos theta. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ స్టెప్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈక్వేషన్ నెంబర్ 2ని ఇందులో ఎలిమినేట్ చేయాలి స్టూడెంట్స్. మనము ఎలిమినేట్ చేయాలంటే ఏ వాల్యూస్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఏ వాల్యూస్ని ఎలిమినేట్ చేయాలంటే స్టూడెంట్స్ ఆర్ వాల్యూని ఈక్వేషన్ 1 చేత ఈక్వేషన్ 2ని డివైడింగ్ చేస్తాం అనుకోండి స్టూడెంట్స్, మనకు ఈజీగా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. నౌ dr by d theta equal to 2a sin theta by 1 plus cos theta. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం స్టూడెంట్స్. ఓకే రైట్. నౌ ఇప్పుడు మనం ఏం చేయాలి స్టూడెంట్స్? ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఏ వాల్యూ అనేది ఎలిమినేట్ అయిపోతుంది స్టూడెంట్స్. ఇందులో ఏ వాల్యూని ఎలిమినేట్ చేయాలి. టు ఎలిమినేట్ ఏ వాల్యూ
ఓకే స్టూడెంట్స్, మనం ఏ వాల్యూని ఎలిమినేట్ చేద్దాం స్టూడెంట్స్. ఎలిమినేట్ చేయాలంటే నవ్ డివైడింగ్ అంటే ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేస్తే ఈజీగా వచ్చేస్తుంది స్టూడెంట్స్. కాబట్టి dr బై d థీటా ఈక్వల్ టు 2a sin థీటా బై 1 ప్లస్ కాస్ థీటా హోల్ బై what is equation 1 by r by 1 value 2a in 2a by 1 plus cos theta. ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే 1 by r ఇంటూ dr by d theta ఈక్వల్ టు 2a sin theta by 1 plus cos theta into 1 plus cos theta by 2a cancel. కాబట్టి 1 plus cos theta cancel. ఓకే స్టూడెంట్స్, కాబట్టి అప్పుడు మనకి ఎంత వస్తుంది? sin theta బై ఇక్కడ మనకు ఆన్సర్ మనం దీన్ని ఒకసారి గమనించుకుంటే స్టూడెంట్స్, ఈ 1 ప్లస్ కాస్ థీటా వచ్చేసింది. ఈ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ మనం కొద్దిగా మర్చిపోయాం. 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. స్క్వేర్కి 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్. ఇక్కడ కూడా ఈక్వేషన్ 2 అంటే ఇది, కాబట్టి హోల్ స్క్వేర్. కాబట్టి దీన్ని మనం రివర్స్లో రాసామనుకోండి స్టూడెంట్స్, ఈజీగా అర్థమైపోద్ది. ఓకే స్టూడెంట్స్, రైట్స్ దీస్ ఇంప్లైస్ 1 by r into dr by d theta equal to sin theta by 1 plus cos theta. దీస్ ఇంప్లైస్ మనకు ఫార్ములా తెలుసు స్టూడెంట్స్. sin theta అంటే ఫార్ములా 2 sin theta by 2 into cos theta by 2 by 1 plus cos theta అంటే ఫార్ములా 2 cos square theta by 2. స్క్వేర్కి cos theta by 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఈక్వల్ టు 1 by r into dr by d theta ఈక్వల్ టు sin theta by 2 by cos theta by 2. And these implies 1 by r into dr by d theta ఈక్వల్ టు sin by cos అంటే ఎంత? tan theta by 2. ఓకే స్టూడెంట్స్, మనకు దీనికి అర్థమైంది అనుకుంటున్నాను. దీస్ ఎంప్లాయీస్ నో అప్లై వేరియబుల్స్ సపరబుల్ చేసే ముందు ఒకసారి మనం ఏం చేద్దాం స్టూడెంట్స్? రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ అంటే ఏంటి? రీప్లేస్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు స్టూడెంట్స్. సెకండ్ స్టెప్, రీప్లేస్ dr by d theta by minus r square into d theta by dr. And these implies 1 by r into minus r square into d theta by dr equal to tan theta by 2. స్క్వేర్కి r క్యాన్సిల్ స్టూడెంట్స్. కాబట్టి 1 by ఎంత వస్తుంది అంటారు? అప్పుడు ఎంత వస్తుంది అంటారు? మైనస్ ఆర్ ఇంటూ డి థీటా బై డిఆర్ ఈక్వల్ టు tan theta by 2. ఓకే స్టూడెంట్స్, దీస్ ఇంప్లైస్ 1 by tan theta by 2, 1 by tan theta by 2 into d theta equal to minus 1 by r into dr. -1 by r into dr. ఓకే స్టూడెంట్స్, మనకు ఫార్ములా తెలుసు ఆల్రెడీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by tan theta by 2 అంటే ఫార్ములా cot theta by 2 ఇంటూ d theta. దీన్ని మైనస్ని ఇటువైపు రాసి ఇటువైపు 1 by r dr రాయచ్చు స్టూడెంట్స్. రాసామనుకోండి ఈజీగా ఆన్సర్ అయ్యింది.
ఓకే, కాట్ థీటా బై 2 ఇంటూ డి థీటా 1/r ఇంటూ డిఆర్. ఓకే స్టూడెంట్స్, వేరియబుల్ సపరబుల్ కూడా చేసాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు థీటా చేద్దాం స్టూడెంట్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ థీటా బై 2 ఇంటూ థీటా ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r డిఆర్. ఓకే స్టూడెంట్స్, మనం ఈ ప్రాబ్లం కానీ ఒకసారి చూసినట్టయితే మనకు 1/1 అర్థమవుతుంది స్టూడెంట్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ థీటా బై 2 అంటే ఫార్ములా ఎంత స్టూడెంట్స్? ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ థీటా బై 2 అంటే ఫార్ములా లాగ్ ఆఫ్ సైన్ థీటా బై 2 బై 1/2. లాగ్ ఆఫ్ సైన్ థీటా బై 2 బై 1/2 ఈక్వల్ టు లాగ్ ఆర్ ప్లస్ లాగ్ ఆర్ అని రాసాం స్టూడెంట్స్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ 2ని న్యూమరేటర్కి మార్చుతాం. అప్పుడు దీస్ ఇంప్లాయిస్ -2 లాగ్ ఆఫ్ సైన్ థీటా బై 2 ఈక్వల్ టు లాగ్ ఆర్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ -2 లాగ్ సైన్ థీటా బై 2 ఇంటూ ఈక్వల్ టు లాగ్ ఆర్ వచ్చేసింది. కాబట్టి దీన్ని ఒకసారి మనం రాసుకుందాం స్టూడెంట్స్. అప్పుడు ఏమొస్తుంది, లాగ్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి లాగ్ c/2ని యాడ్ చేద్దాం స్టూడెంట్స్. దీస్ ఎంప్లాయీస్ లాగ్ c/2ని యాడ్ చేద్దాం. కాబట్టి లాగ్ c/2 మైనస్ లాగ్ c/2 మైనస్ లాగ్ యాడ్ చేసాం అనుకోండి, అంటే ఇది మైనస్ అయ్యిద్ది, ఇది ప్లస్ అయ్యింది ఏదైనా. అంటే ఇప్పుడు ఇది మైనస్ అయింది, దీని ఇటువైపు రాసేసాం అనుకోండి ఈజీగా అప్పుడు వస్తుంది స్టూడెంట్స్. లాగ్ c/2 ప్లస్ 2 లాగ్ సైన్ థీటా బై 2 ఈక్వల్ టు లాగ్ ఆర్. దీస్ ఎంప్లాయిస్ -2 లాగ్ ఆఫ్ సైన్ థీటా బై 2 ప్లస్ లాగ్ c/2 ఈక్వల్ టు లాగ్ ఆర్. ఓకే స్టూడెంట్స్, మనం ఈ ప్రాబ్లంలో ఒకసారి కానీ అబ్జర్వ్ చేసినట్టయితే -2 లాగ్ ఆఫ్ సైన్ థీటా బై 2 ప్లస్ లాగ్ c/2. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం దీన్ని ఏ ఫార్ములా అనుకోవాలి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లేదా ఇట్లాగైనా రాయొచ్చు. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఏం రాస్తాం స్టూడెంట్స్, లాగ్ c/2 వాల్యూ ఏమొస్తుందో చూసుకోవచ్చు స్టూడెంట్స్. లాగ్ ఆఫ్ దీన్ని రాయొచ్చు, లాగ్ ఆఫ్ m పవర్ n, లాగ్ ఆఫ్ సైన్ థీటా బై 2 హోల్ పవర్ -2 ప్లస్ లాగ్ c/2 ఈక్వల్ టు లాగ్ ఆర్. ఓకే స్టూడెంట్స్, దీన్ని ఒకసారి మనం రాసినట్టయితే లాగ్ ఆఫ్ 1/sin స్క్వేర్ థీటా బై 2 ప్లస్ లాగ్ c/2 ఈక్వల్ టు లాగ్ ఆర్. ఓకే స్టూడెంట్స్, మనకి ఇక్కడ ఆన్సర్ తెలుసు. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా స్టూడెంట్స్. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇక్కడ లాగ్ ఏ మైనస్ రాసాం కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడ మైనస్ రాసాం అనుకోండి, అప్పుడు 1/sin స్క్వేర్ థీటా బై 2 అయిపోయింది. 1/sin స్క్వేర్ థీటా బై 2 కాబట్టి అప్పుడు లాగ్ ఆఫ్ ఎంత స్టూడెంట్స్, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా లాగ్ ఆఫ్ ఏబి. లేదా ఇప్పుడు ఈ మైనస్ని ఇలా ఉంచేసి దీని హోల్ స్క్వేర్ని మార్చేసిన సరిపోతుంది స్టూడెంట్స్. హోల్ స్క్వేర్ మార్చితే ఎంత వస్తుంది అంటారు. ఓకే స్టూడెంట్స్, లాగ్ ఆఫ్ -2 sin థీటా బై 2 ప్లస్ లాగ్ c/2. ఓకే స్టూడెంట్స్, రైట్. -2 లాగ్ ఆర్. ఇక్కడ మనం ఈ స్టెప్ నుంచి డైరెక్ట్గా రాసే స్టూడెంట్స్, ఈ స్టెప్ నుంచి డైరెక్ట్గా రాసినట్టయితే లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఆఫ్ c/2 బై లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఆఫ్ ఏ బై బి 2 లాగ్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా బై 2 sin స్క్వేర్ థీటా బై 2
బై ఇలా వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి ఈక్వల్ టు లాగ్ ఆర్ ఎలాగైనా రాయొచ్చు. ఇలా రాస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్, అందుకని మనం ఇలా రాసాం. కాబట్టి సైన్ స్క్వేర్ థీటా బై 2, కాబట్టి లాగ్ ఆఫ్ సి బై 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈక్వల్ టు లాగ్ ఆర్. లాగ్ క్యాన్సిల్. దీస్ ఇంప్లైస్ సి బై 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈక్వల్ టు ఆర్. దీస్ ఇంప్లైస్ సైన్ స్క్వేర్ థీటా బై 2 అంటే ఫార్ములా, 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అంటే ఫార్ములా స్టూడెంట్స్ 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు ఆర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, మనం ఈ స్టెప్ నుంచి ఒకసారి కానీ మీరు చూసినట్లయితే ఈ స్టెప్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మీరు ఒకసారి గమనించినట్లయితే మనం ఈ 3 స్టెప్పుల కన్నా ఇదే కొద్దిగా బెస్ట్గా రాయొచ్చు స్టూడెంట్స్. ఇదిగోండి, ఈ స్టెప్ కన్నా ఇలాగ ఈ స్టెప్ రాయొచ్చు. డైరెక్ట్గా లాగ్ ఆఫ్ సి బై 2 ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఆఫ్ సి బై 2 బై 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈక్వల్ లాగ్ ఆర్. అప్పుడు లాగ్ క్యాన్సిల్ చేసాం, సి బై సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈక్వల్ టు లాగ్ ఆర్. అండ్ బై 2 ఉంది కదా, దాని కింద మల్టిప్లికేషన్ చేసాం స్టూడెంట్స్. మల్టిప్లికేషన్ చేసాం, అప్పుడు సి బై 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు ఆర్. ఓకే స్టూడెంట్స్, రైట్స్, మనం ఈ ప్రాబ్లం చేయగలిగాం. ఇదిగోండి ఫస్ట్ ఈ క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, రైట్, ఇంత పెద్ద క్వశ్చన్ వచ్చేసింది, కానీ 2 మార్క్స్కి ఇచ్చారు. మనం బాగా చేయగలగాలి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. Okay students, thank you. Please share and like.